ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దైవస్వరూపి సహవాసం తరపున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారు కదండి. మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 23వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు దేవుడు మనకి ఏది కూడా తక్కువ కొదువు చేయకుండా సహాయం చేస్తారు. దేవుణ్ణి మనం కాపరిగా చేసుకోవాలి. దావీదు ఒంటరిగా గొర్రెలు మేపుకుంటున్నటువంటి సమయంలో దేవుణ్ణి ధ్యానం చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, పాటలు పాడుతూ, ప్రభు యొక్క మాటలు ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దావీదుకు దేవుడు కాపరిగా ఉన్నాడు. గొర్రెలు కాసుకునేటువంటి దావీదును దేవుడు సింహాసనాసీనుడిగా, రాజుగా నియమించాడు. దావీదు దేవుని స్తుతించటం వల్ల, దేవుణ్ణి గణపరచడం వల్ల, దేవుని జ్ఞాపకం చేసుకోవటం వల్ల తన యొక్క జీవితాన్ని దేవుడు మార్చివేశారు. అలాగే దేవుణ్ణి ఎవరైతే ఆధారం చేసుకుంటారో, ఎవరైతే దేవుణ్ణి కాపరిగా చేసుకుంటారో, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో దేవుడు నమ్ముకోదగినటువంటి సహాయకుడిగా ఉన్నాడు. ఏ ఆత్మ నశించిపోకూడదని నశించిపోతున్నటువంటి ఆత్మలు వెతికి రక్షించడానికి ఆయన లోకరక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చారు. ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన ఎన్నడూ ఎవరిని కూడా సిగ్గుపరచడు. కాబట్టి దేవుని యొక్క వాక్యమును విని, దేవుని యొక్క మాట విని ఆయన మనం కాపరిగా చేసుకున్నప్పుడు దేవుడు ఏది కూడా కొరత కొదువు చేయకుండా ప్రభు సహాయం చేస్తారు. కాబట్టి ఈ యొక్క ఉదయ కాలంలో ఈ మాటలు వించినటువంటి నీవు అనేకులకు ఈ మాటలను షేర్ చేసి దేవుని దీవెనల ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.